తండ్రి సన్నిధి వాళ్ళకి నీళ్ళు ఇవ్వద్దు అని మరి అధికారులు నిర్ణయించారట. తండ్రి సన్నిధికి నీళ్ళు ఇవ్వద్దు అంటే చిలకలూరుపేట పట్టణంలో ఆరాధనకు గ్యాదర్ అయ్యేటువంటి సుమారు 50 నుంచి 60 వేల మంది ప్రజలకు నీళ్ళు ఇవ్వద్దు అని నిర్ణయించారు. ఓకే, అది దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయండి. అంటే దీనికి మరి ఎవరు మాట్లాడుంటారో మీరు ఆలోచించవచ్చు. నీళ్ళు ఇవ్వద్దని ఎవరు చెప్పుంటారో మీరు ఆలోచించవచ్చు. ఏ విధంగానైనా మరి ఈ పరిచర్యను డిస్టర్బ్ చేయాలని, చిలకలూరుపేట పుణ్యక్షేత్రం కాదు, చిలకలూరుపేట సుచరిత్ర కలిగినటువంటి పట్టణంగా, అలాంటి స్థితిలో ఉన్న ఈ పట్టణానికి ఒక ఆశీర్వాదకరంగా, చుట్టుపక్కల దాదాపు 200 పైచిలుకు ప్రాంతాల ప్రజలకు ఒక దీవెనకరంగా, ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు ప్రజలందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించాడు. ఇది ఒక పట్టణానికి, ఒక నియోజకవర్గానికి చెందిన పరిచర్య కాదు. ఇప్పటికే దాదాపు 250 నుంచి 300 ప్రాంతాలకు ఈ పరిచర్య విస్తరించింది. మరి ఏదో ఒక విధంగా స్ట్రగుల్ చేయాలని కాసేపు కొంతమంది అధికారులు వస్తారు, మీకు అవి ఉన్నాయా, అవి ఉన్నాయా, అదే ఇదా అని అడుగుతారు. కాసేపు ఇంకొకళ్ళు వస్తారు, మీరు అది ఎట్లా చేశారు, ఇది ఎట్లా చేశారని అడుగుతారు. కాసేపు ఇంకొకళ్ళు వస్తారు, మీకు అవి ఉన్నాయా, అవి ఉన్నాయా అని అడుగుతారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారో నాకు తెలుసు, వాళ్ళని ఎవరు పంపుతున్నారో కూడా నాకు తెలుసు. అంటే మీకు కూడా తెలియాలని చెప్తున్నాను నేను, జస్ట్ ప్రేయర్ చేయటానికి. భయపడైతే కాదు, మీకు మీ దృష్టికి తీసుకొని రావాలి. ఫస్ట్ మీరు ప్రేయర్ చేయాలి, అంతే.